నమస్కారం, గళం న్యూస్కి స్వాగతం. నేను మీ వరదా నాగేశ్వరరావు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజమండ్రి రూరల్ పంతమూరు శ్రీ వారాహిపీఠంలో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరం, పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందిన భక్తులు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమశంకర్. ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి 3 బ్రాంచ్లు రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెం. దానికి డైరెక్టర్ అండి, నేను మార్కెటింగ్ డైరెక్టర్. సో ఈరోజు ఆకాశం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కొంతమూరు గ్రామంలో వారాహిదేవి ఆలయం వద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి కారకులైన దేవాలయ వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి గారు, అలాగే లైన్ పామర్తి నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలకి ఆరోగ్యం మహాభాగ్యం అనే నానుణ్ణి ఎప్పటి నుంచో నమ్మే వ్యక్తి మా ఆకాశం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హేమమాలిని ఎండి డీజీఓ. వారికి కూడా అడిగిన వెంటనే మాకు అవకాశం ఇచ్చి ఈ గ్రామ ప్రజలకి సేవ చేయడానికి దారి చూపించినందుకు వారికి ధన్యవాదాలండి. అలాగే మెడికల్ క్యాంప్ నందు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా షుగరు, బీపీ, ఈసీజీ, అలాగే అన్ని రకాల వ్యాధులకి మందులు ఇచ్చి, అలాగే భవిష్యత్తులో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఎటువంటి ఆపరేషన్ పడినా ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఆరోగ్యశ్రీ కార్డు లేనప్పటికీ కూడా ఉచితంగా చేయడానికి క్యాంపులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 13 గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో 13 గ్రామంలో మరెన్నో ఉన్నతమైన క్యాంపులు, ఉన్నతమైన డాక్టర్లను తీసుకొచ్చి రోగరహిత 13 గ్రామాన్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా ముందు మెడికల్ క్యాంపులు చేస్తామని తెలియజేస్తూ, ఈ మెడికల్ క్యాంప్ సక్సెస్ అవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, పత్రికా విలేకరులకి, ప్రజానికానికి, కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వారాహిదేవి కరుణా కటాక్షాలతో ఇప్పటికీ 235 మందిని మనం పరీక్షించడం జరిగింది. ఈ కౌంట్ కూడా ఇంకొక 2-3 గంటల్లో 400 మంది వరకు రీచ్ అవుద్ది. కాబట్టి మీరు, మీ చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ క్యాంపులో పార్టిసిపేట్ చేసిన డాక్టర్లు డాక్టర్ అంజనా గారు ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ రుబియా గారు ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ రామ్మోహన్ గారు ఎండి జనరల్ సర్జన్, డాక్టర్ హేమమాలిని ఎండి డీజీఓ, చైర్మన్ ఆఫ్ ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ముందు మరెన్నో మెడికల్ క్యాంపులు చేసి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఆకాశం హాస్పిటల్స్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు హాస్పిటల్కి సంబంధించి, పీఠంకి సంబంధించి వైద్య శిబిరం జరుగుతుందని మీరు ఎలా తెలుసుకున్నారా? భక్తుల మీరు బయట నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చాయండి. నాకు ఆనందనారండి. ఆనందనార్ అయితే మాకు ఫేమస్ అయింది గుడి అనేసి అన్నారు. ఇక్కడ ఎంత బాగుందని చెప్పారు. ఆషాఢం కదా, అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిదని వచ్చాయండి. వచ్చి ఇక్కడ వైద్య సేవలు చూసుకున్నారు? చూసుకున్నాను. ఇక్కడ ఎలా ఉన్నాయి సేవలు? ఎలా ఉన్నాయి? బాగా చూసారండి, చాలా బాగా చూసారు. షుగరు, బీపీ, పల్స్. కొంతమూరు గ్రామం నుండి ఇక్కడ లోకల్ అండి. ఏమేమి చూపించుకున్నారు? ఇక్కడ ఎలా ఉన్నాయి వైద్య సేవలు? ఎలా ఉన్నాయి? బాగానే ఉందండి, బాగా రెస్పాన్స్ బాగుంది. బీపీ, షుగర్ చేయించుకున్నాం, ఈసీజీ కూడా చెక్ చేయించాను. కొంచెం ఏదో డౌట్ గా ఉంది, మీరు ఒకసారి ఈసీజీ చేయించుకోమని చెప్పారు. ఇక్కడ ఈ వైద్య శిబిరం సేవలు ఎలా ఉన్నాయి? వైద్య సేవలు సూపర్ అండి, చాలా బాగుంది. బాగా జనం కూడా బాగానే స్పందించారు, అందరికి బాగా చెప్తున్నారు. మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా బాగుంది. ఈసీజీ టెస్ట్ లో ఏంటంటే ఏమన్నా డిఫికల్టీస్ ఉంటే కనుక అక్కడ వేరే చోట చూపించుకోవాలని చెప్పారు. అది బాగానే ఉందండి. మందులు కూడా ఫ్రీగా ఇప్పుడు తీసుకోవాలండి, ఇంకా తీసుకోలేదు, తీసుకుంటాను సార్. బాగానే ఉంది. మీ పేరు? సూర్యప్రకాష్ అండి నా పేరు. రాజమండ్రి రోడ్ల కొంతమూరు శ్రీ వారాహిపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఆకాశం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు గారు, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టిన మెడికల్ క్యాంప్ చాలా విజయవంతంగా నడిచింది. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, ఇతర ప్రజలు కూడా వచ్చి ఇక్కడ వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. ఈ వైద్య సేవల్లో ప్రముఖులైనటువంటి డాక్టర్లు పాల్గొని ఈ యొక్క వైద్య సేవలు అందించారు. ఇక్కడ అందరికీ కూడా ఉచిత పరీక్షలు, రక్త పరీక్షలు, తర్వాత షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు అన్ని కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉచితంగా నిర్వహించిన పరీక్షల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు. పరీక్షించుకుని చాలా మంది ఉచితంగా మందులు పొందారు. ఈ యొక్క వైద్య సేవలకు సంబంధించి అందరూ ఇలాంటి వైద్య శిబిరాలు జరపడం పట్ల అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళు వెళ్ళారు. ఈ యొక్క వైద్య సేవల్లో ఈ యొక్క ఆకాశం హాస్పిటల్ సిబ్బంది, తర్వాత వైద్యులు, తర్వాత పరీక్షలు చేసే సిబ్బంది అందరూ పాల్గొని వాళ్ళ యొక్క భక్తులకు సంబంధించి, తర్వాత ప్రజలకు సంబంధించినటువంటి సలహాలు, సూచనలు అందించారు. ఆ పరీక్షలకు సంబంధించిన విషయంలో ఇక్కడ అందరికీ కూడా మందులు ఉచితంగా అందించారు. ఎవరికి ఏం కావాలో అవి ఇక్కడ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో ఆపరేషన్లు అవసరమైన వారికి వాళ్ళకి తగిన సూచనలు చేశారు. వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్కి సంబంధించినటువంటి ఇది చేసుకోవచ్చు. ఇక్కడ కార్డులు అవసరం లేకుండానే, ఎటువంటి కార్డు అవసరం లేకుండానే, ఆరోగ్యశ్రీ కానీ లేదా ఇతర కార్డులు అవసరం లేకుండానే ఉచితంగా వాళ్ళకి సర్వీసులు అందిస్తూ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి
సర్వీసులు శ్రీపీఠం ఆధ్వర్యంలో ఇంకా జరగాలని చెప్పి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక రాజమండ్రి కొత్తమూరు నుంచి నాగేశ్వరరావు.